ఈ క్వాంటిటీ మ్యాంగోస్కి ఇన్ని గార్లిక్ వేయాలి, పౌడర్. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మ్యాంగో వేద్దాం. సో ఇలా మ్యాంగో అంతా వేసుకున్న తర్వాత మనము దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసుకోకూడదు. మనం కొంచెం మ్యాంగో చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకు మ్యాంగో కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నాయి. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము తాలింపుకి ఏమేమి తీసుకున్నామో చూద్దాము. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొన్ని వెల్లుల్లి వేసాను. సో ఇక్కడ మనము మినపప్పు, శనగపప్పు ఎక్కువ వేసుకోకూడదు ఈ చట్నీలకి. ఆయిల్ వేసుకున్నాము. మనము గ్రైండ్ చేసుకున్నాం మ్యాంగోలో పెట్టాము. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాము. సో ఈ చట్నీని జస్ట్ ఇప్పుడు ఈ చట్నీని జస్ట్ 1 minute ఇట్లానే ఫ్రై చేసుకోండి. సో దట్ మనకి ఆ పోపులో ఉన్న టేస్ట్ అంతా ఈ పచ్చడికి పట్టేస్తుంది. జస్ట్ 1 minute, ఎక్కువసేపు మీరు ఇట్లే ఫ్రై చేయొద్దండి. సో ఇంకా అంటే మనకి మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్ లేక్ కానీ చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.